పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము స్తోత్రము కలుగుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము స్తోత్రము కలుగుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము స్తోత్రము కలుగుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దివ్య సత్ప్రసాద ప్రభువు మన న్యాయంపల్లి ఆరోగ్యమాత దేవాలయ ప్రాంగణంలో నూతనముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరోగ్యమాత కళాక్షేత్రపు దివ్య పూజ గది ప్రాంతంలో పీఠం మీద ఆ దివ్య సత్ప్రసాద ప్రభు ఏం చేసి వచ్చి ఉన్నారు. క్రీస్తు భగవంతుడు ఒక మానవుడిగా శరీరకారి మానవ రూపమును ధరించి సేవక రూపమును దాల్చి ఎంతో వినయమును విధేయతను తగ్గింపు మనసును ప్రదర్శించి శిలువ మరణం వరకు కూడా విధేయత చూపించుకున్నాడు. ఆ విధేయత లోక కళ్యాణానికి శ్రీకారం చుట్టింది. ఆ విధేయత మానవ మనుగడకు ఊతమైంది.
ఇలా పారిపోయిన ఆ సహోదరుడు దేవుణ్ణి కనుగొని దేవుని గుర్తెరిగి దేవునితో కలిసి జీవించి దేవుని మాటలు క్రమశిక్షణ తెలుసుకొని తాను కోల్పోయిందేదో గుర్తు తెచ్చుకొని తిరిగి మళ్ళీ నా సొంత అన్నను కలవాలి అనే ఆశ ఆయనలో కలిగింది కనుక తిరిగి వచ్చాడు. అన్న కౌగిలించుకున్నాడు. అన్నదమ్ములు కూడా మమేకమయ్యారు. కాబట్టి కూడా ఈ రోజుల్లో కూడా మన కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎంతమంది క్షణిక కాలము లాంటి ఈ లోకములో ఉన్న వస్తువు వ్యామోహములు సొంత అన్ననో చెల్లినో తమ్ముడనో అన్ననో బాబాయినో కేవలము నీకు కావలసిన ఆస్తుల కోసం లేదా కేవలం ఇంటి పొలాల కోసమో లేదా స్థలాల కోసమో బంగారం కోసమో వస్త్రాల కోసమో కేవలము వాటి కోసమే నీతో కలిసి పుట్టిన నీ సహోదరుని మోసగించిన రోజును జ్ఞాపకం వచ్చుకో. అది ఏది కూడా అది నీకు శాశ్వత కాదు మాత్రమే. చిన్నప్పుడు నీ చెల్లినో తమ్ముడినో స్కూల్లో కొడితే వాళ్ళను కొట్లాడావు. ఎందుకు? నా తమ్ముడు నా చెల్లి అని. అదే ఆ స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు ఎక్కడికి పోతూ ఉంది. చెల్లి నాశనం అయిపోవాలని కోరుకునే అక్కలు ఈ రోజుల్లో వివాహమైన తర్వాత కోకోలలో ఉన్నారు బిడ్డగా. తమ్ముడు కూడా అన్న కూడా అక్క కూడా నాశనం అయిపోవాలని కోరుకుని అనేక మంది ఈ లోకంలో ఉన్నారు బిడ్డగా. వీళ్ళందరూ కూడా యాకోబులాగా పారిపోయి మళ్ళీ వారి యొక్క జీవన విధానం తెలుసుకొని తిరిగి మళ్ళీ వస్తే వాడు నిజముగా దేవుని గుర్తెరిగిన బిడ్డలుగా వాళ్ళు జీవిస్తారు. ఇంకొక సందర్భం తీసుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయంలో 18 నుంచి 31 కూడా ఇక్కడ మోషే ఆయన సందర్భం కూడా ఒక్కసారి విందాం. మోషే కూడా ఆయన పుట్టింది హెబ్రీయులకు పుట్టాడు. పెరిగింది ఒక ప్యాలెస్లో, రాజప్యాలెస్లో, రాజకోటలో పెరిగాడు. తన వాళ్ళను తెలుసుకుని తనను రక్షించడం కోసం ఒకతను చంపాడు. మరి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? మిదియాను ప్రాంతంలోనికి పారిపోయి అక్కడ ఇత్రో అనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఆయన గొర్రెలను కాచి తన కుమార్తెను పెళ్లి చేసుకొని ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏ విధంగా అయితే మండుచున్న మంటల పొదలలో దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన తెలుసుకొని మళ్ళీ దేవుడే స్వయంగా నీవు మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, మళ్ళీ అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన మాట విని వెళ్ళి ఆయనతో కలిసి వాళ్ళందరినీ కూడా కానాను ప్రాంతానికి నడిపించారు. ఇంకొక మాట సందర్భంలో కూడా మనం మాట్లాడుకుని తర్వాత కంక్లూజన్ చెప్తాను. బిడ్డలారా, ఇంకొక మాట కూడా మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో 2 నుంచి 8 వచనాలలో కూడా అలాంటి సందర్భమే ఉంది. ఏలియా భక్తుడు, ఏలియా ప్రవక్త. ఇక్కడ అహాజరాజు మరియు జెజబెలు మహారాణి, జెజబెలు అనే మహారాణి యొక్క ప్రవక్తలను 400 మంది ఆ అన్య ప్రవక్తలను చంపిన ఈ ప్రవక్త ఏలియా భక్తుడు, ఏలియా ప్రవక్త తనను చంపుతారేమోనని భయపడి అక్కడి నుంచి పారిపోతున్నాడు. పారిపోయిన ఏలియా భక్తులను దేవుడు వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు. ఎందుకంటే మంచి విషయం ద్వారా పారిపోతున్నాడు. కానీ భయపడ్డాడు మళ్ళీ. దేనికి? అహాజరాజు జెజబెలు మహారాణి క్రూర వ్యక్తి కాబట్టి ఆ స్త్రీ ఆమె చంపుతుందేమో అని భయపడి పారిపోయాడు. కానీ దేవుడు ఆయన వదిలిపెట్టలేదు. ఆయన కాకుల ద్వారా ఆహారం ఇచ్చాడు. అనేక విధాలుగా ఆయన కాపాడాడు. ఆయన వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచాడు. ఇంకొక సందర్భంలో కూడా యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో 2 నుంచి 3 వచనాలు మరి 17 వచనాలు, సరే 17 దాకా ఆ గ్రంథం కనుక ఆ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అక్కడ కూడా యోనా ప్రవక్త ఏం చేస్తున్నాడు? దేవుడు యోనాను పిలిచి యోనా అని వచ్చాడు. ముందుగా భక్తిగా దేవా అన్నాడు. నీవెక్కడికి వెళ్ళమన్నాడు? నినివే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు చేస్తూ ఉన్న అకృత్యములను చెప్పి మారు మనసు పొందేటట్టు చేయన్నాడు. కానీ ఈయన మాత్రం భయపడి, ఎందుకు? న్యాయం పడే మనుషులు
మంచివాడు కాదని ఆ ఊరు పోలేదంట. అంతేనా? ఇక్కడ నినేవే ప్రాంత ప్రజలు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు, అక్కడికి వెళితే నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోవాలని గమనించిన ఆ ప్రవక్త యోనా ప్రవక్త అక్కడికి వెళ్ళడానికి అనుకరించలేదు కదా. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. నినేవే వెళ్ళవలసిన ఈ సహోదరుడు యోనా తార్షీషు వెళ్ళడానికి ప్రయాణం కట్టాడు. మధ్యలో ఓడలు మనందరూ తెలిసిన కథ స్టోరీ. అలలు వచ్చాయి, వాళ్ళందరూ కూడా చెప్పాడు నా వల్లే ఈ తుఫాను వచ్చింది, నన్ను కింద పడే నీళ్ళలో ఉన్నాడు, నీళ్ళలో పడేశారు. ఒక తిమింగలో మింగింది, తీసుకొచ్చి ఎక్కడ కట్టేసింది? నినేవే ప్రాంత ఒడ్డున కట్టింది. దేవుడు ఒక్కసారి గనక చెబితే అంతే, నువ్వు ఇంకొక చోటకు పోవడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఒక వ్యక్తిని భర్తగా నియమిస్తే అంతే, దేవుడు ఒక స్త్రీని నిన్ను భర్తగా నియమిస్తే అంతే, వేరే వ్యక్తుల చోటుకి పోకూడదు. ఎందుకంటే నీవు దేవాలయంలో గురువుల మధ్య, అభిషేక వరములు కలిగిన గురువుల మధ్య సంఘము చేత నువ్వు నీ భర్తకు నీ భార్యకు మాటిస్తూ ఉన్నావు. ఏమని? కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను అని మాటిస్తూ ఉన్నావు. ఈ మాటలు ఎక్కడికి పోతూ ఉన్నాయి తర్వాత? కాబట్టి ఈ రోజుల్లో పనిచేసేదాన్ని అక్కడ చిన్న చిన్న మాటలు కూడా ఒక అతను వాళ్ళ దగ్గర వచ్చి ఫాదర్ మన భార్య కూడా తెలుసుకోవడం దేనికో అనారోగ్య సమస్య ఉంది కాబట్టి, అరే నువ్వు చేసిన వాగ్దానం నువ్వు మర్చిపోయావా? కాబట్టి ఒక్కసారిగా మనం గమనించాలి. భర్తకు బాగపోతే భార్య ఎన్ని సేవలు చేస్తుంది, ఏ భర్తకు ఏమైనా కానీ మీరు సేవలు చేయలేరు. ఈ భార్యకు ఏం జరుగుతూ ఉంది? స్త్రీకి ఒక న్యాయం, పురుషునికి ఒక న్యాయమా? అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిర్ణయించిన నిర్ణయమే ఫైనల్, నువ్వు మారలేవు. యోనా పారిపోవాలని చూశాడు, కానీ దేవుడు త్రిమింగళాన్ని ఉపయోగించి తిరిగి మళ్ళీ నినివే ప్రాంతానికి తీసుకొచ్చాడు కదా. ఇంకొక సందర్భంలో యేసు గారు కూడా ఎప్పుడైతే మరియ తల్లి గర్భముతో ఉన్నది అని తెలుస్తుందో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ కూడా ఇలాగే ఉంది. యేసు చూస్తూ ఉన్నాడు. ఏమని చదవండి? మత్తయి సువార్త 1:18-19 యేసుక్రీస్తు పుట్టుకను చేయుటన ఆయన తల్లి మరియమ్మకు యేసుక్రీస్తు వివాహం నిశ్చయించబడినది. కానీ వారు వివాహం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఇక్కడ సందర్భంలో ఇలా మరియ తల్లి పవిత్రాత్మ శక్తి ద్వారా గర్భవతి అయినదని తెలుసుకున్న యేసేపు ఆ తల్లిని ఏం చేయాలనుకున్నాడు? బహిరంగముగా అవమానించడం ఇష్టం లేక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలని కోరుకున్నాడు. కానీ అదే రాత్రి, ఏ రాత్రి అయితే నీవు మరియ తల్లిని విడిచిపెట్టాలని నువ్వు కోరుకున్నావో, ఏ రాత్రి అయితే నీవు నీ ఎదుట వ్యక్తికి, నీ సహోదరికి మోసం చెయ్యాలని నువ్వు నిర్ణయించుకున్నావో, ఏ రాత్రి అయితే నీ యొక్క వ్యక్తిని నువ్వు కడతేర్చాలి అని నువ్వు నిర్ణయించుకున్నావో, అదే రాత్రి, అదే గడియ, అదే సంవత్సరంలో నీకు జరిగే ఆ క్షణాలు కూడా జ్ఞాపకపరచుకో. అదే రాత్రి దేవదూత యేసోబు దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నది, యేసోబు అని. ఆయన మనసు జరిగిన విషయం చెప్తుంది. ఆయన మనసు మార్చుకొని మరి తల్లిని స్వీకరించాడు. అలాగే ఇంకొక మాట కూడా చదువుకున్నాం. ఫిలోమోను అనే ఒక నూతన నిబంధన గ్రంథంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, ఫిలోమోను ఒనేసిముస్ అని. ఇక్కడ ఫిలోమోను అనే ఆయన యజమానుడు, ఆయనకు ఒక దాసుడు ఉన్నాడు, ఒక జీతగాడు, ఒక బానిస. ఆయన పేరు ఒనేసిముస్. తన యజమానుడు చేసే అకృత్యములకు
ఆయన పెట్టే కష్టాలకు ఆయన తట్టుకోలేక, కొంచెం అన్నం బండలు జాగ్రత్త చేయటం తట్టుకోలేక ఎంతో మంది గమనించిన బిడ్డ, ఈ న్యాయంపల్లిలో ఉన్న ఓ అత్త అనే ఓ సహోదరి ఏదో ఒక రోజున అంతక కొన్ని సంవత్సరాల క్రితం ఒక కోడలుగా నువ్వు వచ్చేవనే సంగతి నువ్వు మర్చిపోయావు. కాబట్టి ఈ రోజున నీ దగ్గరికి వచ్చిన నీ కోడలను రాసి రంపన పెడుతున్న సందర్భం ఒకసారి జ్ఞాపకం. నువ్వు కూడా కోడలుగానే వచ్చావు. నీకెంత అధికారం ఉందో ఆ గ్రహంలో ఆ సహోదరికి కూడా అంతే ఉంది. అలాగే ఈ న్యాయంపల్లి విచారంలోనే కాదు, చుట్టుపక్కల ఈ విచారంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడు నువ్వు ఈ రోజున కోడలుగా ఉండొచ్చు. ఏదో ఒక రోజు నువ్వు అత్తగా అవుతావు, అది మాత్రం మర్చిపోవు. లేదా అల్లుడుగా ఉన్న ఓ సహోదరుడు ఏదో ఒక రోజు నువ్వు మామగా అవుతావు. ఈ రోజు నువ్వు మామగా ఉండి నీ అల్లుడు నువ్వు రాసి రంపాన పెట్టగా ఆలోచిస్తున్నావా? ఇవన్నీ కూడా గమనించండి కదా. ఇక్కడ ఫిలోను అనే ఈ యొక్క సహోదరుడు కూడా తన జీతగాడుగా బానిసగా ఉన్న ఒనేసిమోసును రాసి రంపాన పెట్టాడు. సారా అయితే ఏ విధంగా అయితే హగారును రాసి రంపాన పెట్టిందో, ఏ విధంగా అయితే అన్న ఎల్కానా పెనీనా అన్న అనే ఆ సహోదరుని తన సవతి ఇంకొక సహోదరుగా ఉన్న పెనీనా అనేక మాటలు దూషించి నువ్వు గొడ్రాలవు, దేవుడు నిన్ను శపించాడు అని దూషించిన ఆ మాటలు లాంటి మాటలు నువ్వు అన్న మాటలు జ్ఞాపకం. ఇలాంటి మాటలు అన్నీ కూడా ఉన్నప్పుడు ఈ సహోదరుడు పారిపోయాడు. ఒనేసిమోసు పారిపోయాడు. ఆ కష్టాలు భరించలేక, తినలేక, ఆకలి దప్పులతో ఉండలేక పారిపోయాడు. పారిపోయి దారిలో రోమా ఆ ప్రాంతంలో రోమ నగరంలో నేను అక్కడ చదువుకున్నాను. రోమ నగరంలో అక్కడ పౌలును కలుసుకొని పౌలు మాటలు విని క్రైస్తవులుగా మారి తాను తెలిసిన ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆ విషయాలు పౌలు గారికి చెబితే పౌలు నూతనముగా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన కథోలిక క్రైస్తవ సంఘ బిడ్డగా ఒక లెటర్ను స్వీకరించి ఒనేసిమోసు ఎక్కడి నుండి అయితే వచ్చాడు మరి అక్కడికి పంపించాడు. ఒకే ఒక అధ్యాయం, అధ్యాయం ఒక్క పేజీ ఉంటుంది. బైబిల్ ఒక పేజీ ఉంటుంది. అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు, నా సహోదరుడా ఫిలోమోను, ఇక్కడ ఒనేసిమోసును నేను మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తున్నానయ్యా. ఈసారి నీ జీతగాడిగా బానిసగా ఈ బిడ్డను చూడొద్దు కానీ మన సంఘములో ఒక సహోదరుడుగా నువ్వు స్వీకరించు. ప్రజలా అందరూ హల్లెలూయా హల్లెలూయా. ఈ సంఘములో ఒక సహోదరుడుగా నువ్వు చూడు. ఎంతమంది ఈ సంఘములో పేదవాళ్ళని ఒక విధముగా, ధనవంతులను ఒక విధముగా, అందముగా ఉండేవారిని ఒక విధముగా, అందహీనముగా ఉండేవారిని ఒక విధముగా, లేదు వివిధ రకాలుగా ప్రావీణ్యము కలిగిన వ్యక్తులను ఒక విధముగా, ప్రావీణ్యత తరిగిన లేని వారిలను ఇంకొక విధముగా చూస్తూ ఉన్నాము. మన అంతరాత్మను అడగాలి. అందరము కూడా ఒకే క్రీస్తు సంఘములో ఉన్నాం. ఒకే క్రీస్తును ఈ యొక్క పరిశుద్ధ ఈ యొక్క దివ్య బలి పూజలో స్వీకరిస్తూ ఉన్నామంటే అందరూ ఒకటే. మనందరము కూడా కథోలిక క్రైస్తవ సంఘ కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న శక్తి, ఆ యుక్తి, ఆ ప్రేమ అలాగే ఉండాలి పిల్లలు. అలా ఉన్నప్పుడు మాత్రమే గుండెల మీద చేసుకొని నేను నిజమైన కథోలిక క్రైస్తవ విశ్వాసిని అని చెప్పుకోవచ్చు. అలా లేని రోజున కులాలకు, మతాలకు లేదా ప్రాంతాలకు, నీవు ముఖ్యంగా రాజకీయాలకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు నువ్వు కథోలిక క్రైస్తవ విశ్వాసవి కానే కాదు. ఈ రోజులలో ప్రపంచంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు, కేవలము రాజకీయాలు కొంతకాలం మాత్రమే ఉంటాయి. అది కేవలము అది ఆ రోజులలో మాత్రమే. ఎలక్షన్స్ అయిపోయాయి, గవర్నమెంట్ వచ్చేసింది, ఇప్పుడు కలిసి ఉన్నారు మీరు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మనం దేవుని పార్టీ. దేవుడిని యేసయ్యని సృష్టికర్తని దేవుడు, పనికి మాలిన వాళ్ళు కాదు. ఏ విధంగా అయితే మన అందరం కలిసి ఉంటే మాత్రమే మనం ఏదైనా
బిడ్డలారా. లేని పక్షమున దేవుడు నా తండ్రి, దేవుడు నేను కథోలిక క్రైస్తవ విశ్వాసిని అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి బిడ్డలారా. ఏమి జరిగినప్పుడు కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు రెండు పార్టీలు సహజంగా ఉంటాయి. ఇది కామన్. అది అయిపోయిందా? అయిపోయింది. అది ఏదో ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికోసం మనం ఓట్ల అవసరం లేదు. ఇక్కడ ఒనేసిమోస్ ఎక్కడి నుండి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే ప్రాంతంలో బానిసగా పారిపోయిన ఈ సహోదరుడు మళ్ళీ రారాజుగా అదే గృహములో ఉండి ఆయన చేత మరి ఆయన బానిసత్వాన్ని తొలగించుకొని స్వేచ్ఛ జీవిగా జీవించాడు. మనందరం స్వేచ్ఛగా మనం జీవించాలి కదా. మనం ఒక ప్రాంతానికి ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. మనం రాజరిక గురుకులం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాస్తూ ఉన్నాడు, మొదటి పేతురులో, మనం రాజరిక గురుకులానికి సంబంధించిన బిడ్డలం. కాబట్టి అందరం కలిసి ఉంటేనే కలుగుతాం. చివరిగా యేసు ప్రభు విషయంలో కూడా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలు. 36 మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనే తోటకు వచ్చి నేను అల్లంత దూరమున పోయి దూరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వరకు మీరు ఇక్కడ కూర్చుండు అని వారితో చెప్పాను. పేతురును జబదాయి కుమారులు ఇద్దరును తనతో పాటు తీసుకుని పోయాను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది. మీరు ఇచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన మరికొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి ఓ నా తండ్రి సాధ్యమైన ఎడల నా పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము. అయినా నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అందరూ కలిసి పైకి లేచి పాడదాం. దేవుని వైపు చూసి పాడుకుందాం.